రెండవది యాకోబు పత్రికలో నుంచి పాస్టర్ గారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. రోమీలకు రాసిన ఈ యొక్క పత్రికలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఒక 5 అంశములుగా విభజింపబడి ఉంది. మొట్టమొదటి అధ్యాయము 18వ వచనం నుండి 3వ అధ్యాయము దాదాపు 20వ వచనం వరకు 9వ వచనం వరకు పాపమును గురించి భక్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాపము దాని యొక్క పర్యావసానము, పాపము దాని వలన మనకు వచ్చే తీర్పు, మానవుడు ఏ విధముగా పాపములో బానిసమై ఉన్నాడో దాని వలన కలిగే పరిణామం ఏంటో ఈ మొదటి 3 అధ్యాయాలలో మనం చూస్తూ ఉన్నాం. గత వారంలో కూడా మనం అంతకుముందు వారంలో ధ్యానం చేసినప్పుడు 2వ అధ్యాయము చివర వచ్చిన 3వ అధ్యాయము 9వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. రెండవ భాగము ఈ 3వ అధ్యాయము 21వ వచనం నుండి 5వ అధ్యాయము 21వ వచనం వరకు రక్షణను గురించి మాట్లాడుతూ ఉంది. ఏ విధముగా ఆ పాపములో నుండి మనము రక్షణలోనికి వచ్చాం, ఏ విధంగా మనం రక్షింపబడగలం, మనకి ఉన్న ఫేస్ ఏంటి, ఏ మార్గము గుండా మనం వెళ్ళగలం. మరి ముఖ్యంగా చెప్పాలంటే దేవుడు మనలను ఏ విధంగా రక్షించుకున్నాడు, రక్షణను గురించి రాయబడి ఉంది. మనలను నీతిమంతులుగా మార్చుటను గురించి రాయబడి ఉంది. ఆ తర్వాత 6, 7, 8 అధ్యాయాలను మనం ధ్యానం చేస్తే పవిత్రమైన జీవితమును జీవించుటను గురించి రాయబడుతోంది. రక్షింపబడిన వ్యక్తి ఏ విధంగా పవిత్రమైన జీవితాన్ని జీవించగలడు, రక్షింపబడిన వ్యక్తి ఏ విధముగా దేవుడు యొక్క పరిశుద్ధతను కలిగిన వానిగా ఆ పరిశుద్ధ జీవితాన్ని జీవించగలడు. ఆ తర్వాత 9, 10, 11లో ఏ దేవుని యొక్క సార్వభౌమత్వమును గురించి, అదేవిధంగా రక్షింపబడిన మనము ఏ విధంగా ఆయనలో భద్రపరచబడి ఉన్నామో తెలియజేయబడుతుంది. ఇక 12వ వచనం నుండి మనము దేవునికి ఇష్టమైన సేవ ఏంటి, ప్రారంభంలోనే మొదటి 2వ వచనాలలోనే ఈ మాట రాయబడి ఉన్నది కదా, మీ యొక్క శరీరములను ఆయనకు సజీవ యాగములుగా సమర్పించుకున్నది ఇట్టి సేవ యుక్తమైనది అని రాయబడుతుంది. దేవునికి ఇష్టమైన సేవ అనగా ఆ 12వ అధ్యాయము మొదటి వచనం నుండి 15వ అధ్యాయం వరకు కూడా దేవునికి ఇష్టలుగా మన అనుదిన జీవితంలో ఎలా జీవించాలో రాయబడుతుంది. రక్షింపబడిన మనము అక్కడే ఆగిపోతే, లేక నీతిమంతులుగా తీర్చబడిన మనం అక్కడే ఆగిపోతే కుదరదు. దినదినము పవిత్రపరచబడుతూ ఆయన సార్వభౌమత్వం కింద ఆయనకు అప్పగించుకున్న వారమై ఆయనకు ఏ విధంగా సేవ చేయాలో రాయబడుతుంది. ఈ పత్రిక అంతా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సువార్త యొక్క ప్రాముఖ్యత, దేవుడు ఏ విధముగా మనలను రక్షించుకున్నాడో, మానవ జాతి యొక్క పతనము ఏ విధంగా ఉందో అలాంటి స్థితిలో నుంచి ఎలాగ లేవనెత్తాడో మనం చూడగలం. 3వ అధ్యాయంలో మరి ముఖ్యంగా 1వ అధ్యాయము 18వ వచనం నుండి ఆ అధ్యాయం అంతా చూసినట్లయితే అన్యులైన వారు అనగా యూదులు కాని వారు ఎలాగా దేవుడు తనను తాను వారికి సృష్టి ద్వారా తన యొక్క బలాన్ని, తన మహిమను వారికి ప్రత్యక్షపరచినప్పటికీ వారు ఏ విధంగా ఆ యొక్క సత్యాన్ని త్రోసివేయుట ద్వారా వారు పాపులుగా ఉన్నారో వారి గురించి రాయబడుతూ ఉన్నది. మరి ముఖ్యంగా 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే దుర్నీతి చేత సత్యమును అడ్డుగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతూ ఉన్నది. ఇక ఆ యొక్క మాటలన్నీ వ్రాయబడుతూ చివరగా వారు చేసిన పని, వారు దేవుని గురించి ఎరుగుటకు ఆస్కారం ఉన్నా కానీ ఆ దేవుని ఎరగని స్థితిలో ఉండటను బట్టి
దేవుడు వారి యొక్క తుచ్చమైన అభిలాషలకు దేవుడు వారిని అప్పగించేశాడు. అనగా వారు ఆ ఉగ్రత, వారి మీదకు వచ్చిన దేవుని ఉగ్రత ఏంటంటే, వారు తుచ్చమైన అభిలాషలకు, వారి యొక్క హృదయానుసారంగా వారు జీవించటానికి వారి దేవుడు విడిచిపెట్టేశాడంట. 32వ వచనం అంటాడు, ఇట్టి క్రియలను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచూ ఉన్నారు. వారి యొక్క బ్రతుకుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారికి దేవుణ్ణి విడిచిపెట్టేశారు. దేవుని గురించి తెలియని వారుగా, లేక దేవుని అర్థం చేసుకోకుండా వారు జీవించి వేస్తున్నారు. అయితే 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయము 20వ వచనం వరకు కానీ మనం చూస్తే, యూదులు లేక మతపరమైన వారు ఏమనుకుంటున్నారంటే, మా మతం మమ్మల్ని కాపాడుతుంది, మా యొక్క ఆచారాలు మమ్మల్ని కాపాడుతాయి, మా యొక్క సాంప్రదాయాలు మమ్మల్ని కాపాడుతాయి అనుకుంటున్నాడు. మరి ముఖ్యంగా ఈ యొక్క యూదులైన వారు ఎవరైతే, మేము అబ్రహాము సంతానము, లేకపోతే మేము దేవుని చేత వాగ్దానములు పొందిన వారము, ధర్మశాస్త్రమును పొందిన వారము అని అనుకుంటున్న యొక్క యూదులు ఏం చేస్తున్నారంటే, ఇవన్నీ మాకున్నాయి కాబట్టి మా మీదకి ఎలాంటి దేవుని యొక్క ఉగ్రత రాదు అనుకుంటున్నారు. వారు తమ పాపముల గురించి ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేని వారిగా వారు చూస్తూ ఉన్నారు. అందుకే 2వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనంలో చూడండి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచూ ఉన్నావు. నీ యొక్క హృదయ కాఠిన్యమును బట్టి, దేవునికి లోబడవలసిన నీవు దేవునికి లోబడకపోవటాన్ని బట్టి నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని రాస్తూ ఉన్నారు. వీరు అనుకుంటున్నారు కదా, మేము యూదులము, మాకు ఒక దేవాలయం ఉంది, లేకపోతే మాకు ఒక దేవుడు ఉన్నాడు, మా చేతిలో ధర్మశాస్త్రం ఉన్నది, మేము ఇవన్నీ కలిగి ఉన్నాం కాబట్టి మేము ఏమి చేసినా మా దేవుడు మా పక్షంగా ఉంటాడు అనే ఒక తప్పుడు ఆలోచన, సత్యాన్ని గ్రహించని వారుగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవునికి లోబడటం తప్ప మిగిలిన అన్ని చేయటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. బలులు ఇస్తున్నారు, దేవాలయానికి వెళుతున్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు, కానీ దేవునికి లోబడే స్వభావము లేని వాడిగా ఉన్నారు. అందుకనే పౌలు చాలా స్పష్టంగా ఏమంటాడంటే, మీరు ఎవరైనా సరే, మీరందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసిన వారే అంటున్నాడు. 9వ వచనంలో అంటాడు కదా, 3వ అధ్యాయము, అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రమును కాము, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాను. అందరూ పాపులే, ఇక్కడ ఎవరు కూడా లేరు. అందరూ దేవుని ఉగ్రతను సమకూర్చుకొనుచున్న వాళ్ళే. ఒకరు గ్రీసు దేశస్థులు లేక అన్యులేమో దేవుడు వారికి ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నప్పటికీ దా యొక్క సత్యాన్ని వారు తృణీకరించిన వారిగా ఉన్నారు. ఈ యూదులైన వారు ఎవరైతే మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారో, పేరుకి దేవుని బిడ్డలం అంటున్నారు, కానీ ఆ దేవునికి లోబడిన వారుగా వారు జీవించలేకపోతున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, వారు దేవుని చేత ఎన్నుకొనబడి ఉన్నారనే అహంతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాటల్లో పౌలు చివరిగా ఆ యొక్క పాపమును గురించి వారి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ లోకంలో పరిశుద్ధుడు లేడు, ఒక్కడ కూడా లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడ కూడా లేదు. అదే మాట చూడండి, 10వ వచనం నుంచి కానీ మనం చూసినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో వివిధ సందర్భాలలో రాయబడిన వచనాలను దాదాపుగా ఐదు
వచనాలను 5 ప్రాంతాలలో నుంచి 5 పాత నిబంధన గ్రంథాలలో నుంచి 5 భాగాలలో నుంచి ఈ వచనాలను తీసుకొని వచ్చి రాశాడు. ఇదంతా ఒకే దగ్గర నుంచి తీసుకుంది కాదు. మొట్టమొదటిది ఏమంటాడో తెలుసా? 10 మరియు 12 వచనాల్లో అంటాడు, ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెదకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైని, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఆయన ఒక ముగింపుకు వచ్చేస్తున్నాడు పౌలు. అటు అన్యులైనా ఇటు యూదులైనా ఏ ఒక్కరు కూడా నీతిమంతుడైన వాడు భూమి మీద ఒక్కడ కూడా లేడు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం సరిగా లేదు, వారి జీవన విధానం సరిగా లేడు, దేవుని వెదకని వారిగా జీవిస్తూ ఉన్నారు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మారిన వారయ్యారని రాస్తున్నారు. ఇవే మాటలు మనము కీర్తన గ్రంథము 14వ కీర్తన మొదటి 3 వచనాలలో కూడా కీర్తనాకారుడు ఇదే మాటలు రాయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కీర్తన గ్రంథము 14వ కీర్తన మొదటి 3 వచనాలు అంటాడు. మరి ముఖ్యంగా చూడండి, ఆ 2వ వచనంలో మొదటి వచనం నుంచే, దేవుడు లేరని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు లేరు, ఒక్కడైనను లేడు అంటారు. పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం గురించి కావచ్చు, లేక దేవునికి దూరస్తులుగా ఉన్న వారి గురించి కావచ్చు, ఈ మాటలను భక్తులైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందరూ పాపము చేశారు. ఎలాంటి విధానంలో జీవిస్తున్నారంటే 2 మాటలు ఇక్కడ వారి గురించి చెప్తూ ఉన్నారు. ఒకటి, వారి యొక్క నోరు లేక వారి మాటలలో వారు తప్పిన వారుగా ఉన్నారంట. చూడండి, 13వ వచనంలో అంటాడు కదా, వారి గొంతుక తెరచిన సమాధి, వారి గొంతుక తెరచిన సమాధి. ఇంకా ఏమంటాడు, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. ఇవి వారు నోటి మాటతో వారు చేసే పాపాల గురించి. వారు నోరు తెరిచారు అంటే అది తెరచిన సమాధి లాంటిదంట. మాటలు చాలా స్పష్టంగా నోరు మూసుంటేనే వాళ్ళు చాలా మంచోళ్ళుగా కనపడతారు, కానీ నోరు తెరిస్తే ఆ కంపు కనపడుతుందంట. ఆ యొక్క కుళ్ళిపోయిన తనము, ఆ యొక్క అసూయ ఆ యొక్క హృదయంలో నుంచి రావటాన్ని మనం చూస్తున్నాం. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు ఒక దినాన చేతులు కడుక్కోకుండా వాళ్ళ ఆహారం తింటూ ఉంటే అక్కడున్న శాస్త్రులు పరిచయలు వచ్చి, ఏంటి ప్రభువా, నీ యొక్క శిష్యులు చేతులు కడుక్కోరా, లేకపోతే శుద్ధీకరణ ఆచారాన్ని పాటించరా అని అడిగితే యేసు ప్రభు అంటాడు కదా, మనిషి లోపలికి వెళ్ళేవి మనిషిని అపవిత్రపరచవు, కానీ మనిషి లోపల నుండి ఏవి బయటకు వస్తాయో అవి హృదయములో నుంచి వచ్చి మన నోటి మాట ద్వారా ఏవి బయటకు వస్తాయో అవి మన అపవిత్రతను బయటికి చాటి చెబుతాయి. అదే అంటున్నాడు ఇక్కడ కదా, వారు పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. మాటలలో దేవునికి అయిష్టులుగా జీవిస్తున్నవారు. చేతల గురించి కూడా రాస్తున్నాడు 15వ వచనం నుండి 17వ వచనం. ఇది యెషయా గ్రంథం 59లో నుంచి తీసుకోవటం చూసాం. ఏమని రాస్తున్నాడో తెలుసా? 15వ వచనం, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరగరు. సమాధానము ఎరగని వారుగా, రక్తము చిందించేవారిగా, అనగా వారు దేవునికి అయిష్టమైన కార్యాలు చేసేవారుగా అక్కడ కనపడుతూ ఉన్నది. ఇంకా వారు చేసే పనులు ఏమంటున్నాడంటే 18లో, ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అనే మాటకి ఏమంటాడో తెలుసా? 18వ వచనంలో మరి ముఖ్యంగా, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రభువునందు ప్రియ సంగమా, లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని భయము లేని వారిగా, పాపములో మునిగిపోయిన వారిగానే ఉన్నారు. పౌలు సువార్తను అనేక ప్రాంతాలలో ప్రకటించాడు.
వివిధ పట్టణాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. వెళ్ళినప్పుడల్లా యూదులతో మాట్లాడేవాడు, యేసుక్రీస్తుని గురించి వారికి బోధించేవారు. అలాంటి సందర్భాలలో ఆయన ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, యూదులు అడుగుతారు, అయ్యా మేము యూదులం కదా, దేవుడు మా పితరుడైన అబ్రహాముని ఎన్నుకున్నాడు కదా, మాకు కొన్ని వాగ్దానాలు చేశాడు కదా, ఈ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేరుస్తానని ఆయన చెప్పి ఉంటే, ఇప్పుడు నువ్వు వచ్చి అవి కాదు ముఖ్యం, యేసు ప్రభువును నమ్ముకోవాలి, సువార్తను నమ్మాలి అంటున్నావు. అంటే దేవుడు చేసిన వాగ్దానాల విషయంలో ఆయన అపనమ్మకస్తుడా అని ప్రశ్నిస్తారు. ఈ 3వ అధ్యాయం ప్రారంభం నుంచి 9వ వచనం వరకు ఆ మాటలే మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రశ్నలు ప్రశ్నించినప్పుడు ఆయన అంటాడు కదా, నీ దేవుడు వాగ్దాన విషయంలో అపనమ్మకస్తుడేమి కాదు, ఆయన నీతిమంతుడే. కానీ మీ యొక్క క్రియలలో మిమ్మల్ని ఎన్నుకున్న దేవునికి అనుగుణమైన జీవితాన్ని మీరు జీవించటం లేదు. పాపములో వాగ్దానములు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి, ఇవన్నిట్లో మీరు ప్రత్యేకించబడిన వారే. కానీ వీటిని మీరు అవసరమైన విధానములో మీ జీవితానికి అన్వయించుకోలేకపోతూ ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఇదే 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అందరికీ తెలిసిన వాక్య భాగము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. పౌలు దీనిని స్థాపించటానికి లేక దీనిని చూపించటానికి ఈ విషయాలన్నీ 3వ అధ్యాయము 20వ వచనం వరకు రాస్తూ ఉన్నారు. అందరూ పాపము చేసి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులుగా కాకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఆ పాపానికి పరిహారం ఏంటి? వాస్తవానికైతే ఆ పాపానికి పరిహారము అందరూ కూడా ఉగ్రతకు లోనవ్వవలసిన వారిగా ఉన్నారు, అందరూ శిక్షింపబడవలసిన వారిగా ఉన్నారు. అయితే తర్వాత 21వ వచనం నుండి 31వ వచనం వరకు కానీ మనం చూసినట్లయితే 3 విషయాలను మనం అక్కడ గమనించగలం. ఒకటి ఏమంటాడంటే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచు ఉన్నది. పౌలు ఇప్పుడు దాకా పాపమును గురించి ఎక్కువ మాట్లాడాడు. బహుశా ఏ ఇతర పత్రికలు, పౌలు రాసిన ఏ పత్రికల్లో పాపము గురించి ఇంతలాగా ఆయన మాట్లాడలేదు. ఎప్పుడు కూడా పాపముల గురించి ఇంత ఎక్కువగా మాట్లాడలేదు. ఇంత ఎక్కువగా మాట్లాడటానికి కారణం ఏంటంటే, ప్రజలు అర్థము చేసుకోవాలి, మేము పాపులము, మాకు ఒక రక్షకుడు కావాలి. మనము పాపులము అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు రక్షకుడి దగ్గరకు వస్తాం. లేకపోతే మనకు రక్షకుడితో పని ఏంటి? మనం మంచోళ్ళం అయితే మనకు రక్షకుడు ఎందుకు? ఈ రోజుల్లో చాలామంది యేసుప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారో తెలుసా? మేము పాపులము కాబట్టి, మమ్మల్ని రక్షించగలిగింది ఆయన మాత్రమే కాబట్టి, మేము ఎన్ని మంచి పనులు చేసినా, మేము చర్చికి వచ్చినా, మేము కానుకలు ఇచ్చినా, లేకపోతే మేము నీళ్ళల్లో మునిగినా, లేక మేము బలలో పాల్గొన్నా, మేము రక్షింపబడలేము. కేవలము యేసయ్య నాకు ఇచ్చిన రక్షణను నేను పొందుకుంటేనే నేను రక్షింపబడతాను అనే ఆలోచన లేకుండా ఈ రోజుల్లో ఎక్కువ మంది చర్చికి ఎందుకు వస్తున్నారంటే, రక్షణను పక్కన పెట్టి దేవుని దగ్గరికి వెళ్తే నాకేం ఆశీర్వాదాలు వస్తాయి, చర్చికి వెళ్తే నాకేం ఆశీర్వాదాలు, యేసు ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు పుడతారంట కదా, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయంట కదా, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏదో మన యొక్క అనుదినమైన వాటిని మనం సంపాదించుకోవచ్చు కదా అనే ఆలోచనతో ప్రభువు దగ్గరకు వస్తున్న అనేక మంది ఈ దినాలలో ఉన్నారు. పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, యేసుక్రీస్తుని పరిచయం చేయటానికి ముందే రక్షణకు మూల కారణము ఎవరి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతామో అని చెప్పటానికి ముందే మనకున్న సమస్యను గురించి మాట్లాడుతున్నా. ఒక సమస్యను చెబితేనే దానికి సరి అయిన పరిష్కారాన్ని మనం వెతుక్కోగలం. అది పౌలు ఇక్కడ సూచిస్తుంది. సమస్య అతి భయంకరమైన పాపపు సమస్య. మరి ఏ ఇతర సమస్యలైనా బహుశా మనుషుల సహాయంతో మనం జయించవచ్చేమో, లేదా కష్టపడి పని చేసి వాటి నుంచి బయటికి రావచ్చేమో, కానీ ఈ యొక్క పాపపు సమస్య మనల్ని మరణానికి తీసుకుని వెళ్తాడు. దేవుని వాక్యం చెబుతున్నది, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. 6వ అధ్యాయం 23వ వచనంలో ఇదే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తూ ఉన్నాడు. అయితే అదే వచనంలో ఆయన కొనసాగిస్తూ ఏమని చెబుతూ ఉన్నాడంటే, చూడండి ఏం రాస్తున్నాడో, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే
దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ఈ సమస్యకు పరిష్కారం ఎవరిలో ఉందని చెబుతున్నాడంటే యేసయ్యలో ఉన్నది. ఆ యేసయ్యను గురించి ఎక్కడ మాట్లాడింది అంటున్నాడు. అందుకనే ఆ 3వ అధ్యాయము 21వ వచనం ప్రారంభంలో ఏమంటాడంటే, మీరు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నారు, దాంట్లో నుంచి ఏదో చేయాలనుకుంటున్నారు. మీరు ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని చేయటము అంత సాధ్యమయ్యేది కాదు. వాటిని చేయటం ద్వారా మీరు రక్షింపబడతాం అనుకుంటున్నారు, కానీ మీరు వాటిని మీరే వాళ్ళుగానే ఉన్నారు, కానీ దాన్ని చేసేవాళ్ళు కాదు. కానీ మీరు రక్షింపబడాలంటే, మీరు నీతిమంతులుగా మార్చబడాలంటే ఎవరి దగ్గరికి రావాలో తెలుసా? ఎవరి ద్వారా దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా మార్చటానికి ఆ యొక్క పాత నిబంధనలోను ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలో నుంచి ఎవరి గురించి అయితే రాయబడి ఉన్నదో ఆయన యందు విశ్వాసం ఉంచాలి అంటున్నాడు. 21, 22 వచనాలు అవే మాట్లాడుతున్నాయి. చూడండి, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచు ఉన్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచూ ఉన్నారు. ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచూ ఉన్నారు. ఏంటో తెలుసా? ధర్మశాస్త్రమునకు వెలుపల దేవుని యొక్క నీతి బయలుపరచబడుతుందంట. అందుకే 22వ వచనం అంటాడు, అది యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అని ఎప్పుడైతే ఆ ప్రభువు వైపు మనం తిరుగుతామో, ఆయన యందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా మార్చబడతాం. ఆ నీతి కలిగిన జీవితాన్ని మనము జీవించలేకపోవచ్చేమో, కానీ నీతిమంతులుగా మార్చబడటము అనగా అర్థము, దేవుడు మనలను మన యొక్క పాపములను కాక ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనలను నీతిమంతులుగా చూస్తూ ఉన్నాడు. మనలను నీతిమంతులుగా ఎప్పుడైతే యేసు క్రీస్తుని మనం నమ్ముతామో, నమ్మిన మనలను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని బట్టి మనలను నీతిమంతులుగా తీర్చాడు. అనగా మనం ఇక్కడి నుంచి పాపులము కాదు, మనము నీతిమంతులం. ఇంతవరకు పాపులకి ఉగ్రత 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 అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మనము నీతిమంతులుగా మనము మార్చబడటానికి ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తుని మన కొరకిచ్చాడు. ప్రసంగమా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో పాపం ఉంది. దీని గురించి మనము సృష్టి నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆదాము అవ్వలను సృష్టించిన దేవుడు కొంతకాలంలోనే ఆదాము అవ్వలు దేవుని మాటకు విరుద్ధమైన జీవితాన్ని జీవించారు. ఆయన వాక్యానికి వ్యతిరేకంగా జీవించారు. ఆ తర్వాత తరములోనే ఆయన కుమారుల్లో ఒకడు ఇంకొక కుమారుని హత్య చేశాడు. ఆ తర్వాత తరాల గురించి మనం చూస్తూ ఉన్నట్లయితే పాపము చేస్తూనే ఉన్నారు. నోవాహు దినాలు వచ్చాయి. నోవాహు దినాలలో దేవుడు అంటాడు కదా, వీరి యొక్క పాపాన్ని చూసి, వీరు చేయించిన పనులను చూసి భూమి మీద నరుని సృష్టించినందుకు ఆయన ఎంతో సంతాపపడ్డాడంట. ఎందుకు సృష్టించారు వీళ్ళని అని. అది కొనసాగుతానే ఉంది. ఐగుప్తులకు వెళ్ళారు, ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు. ఆ యొక్క ఎడారి ప్రయాణం అంతా దేవుని మీద సనగటమే. పాలు తేళ్లు ప్రవహించి దేశంలోనికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు. న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే అనేక మార్లు దేవుణ్ణి మర్చిపోవటము, పాపములో పడిపోవటము, బానిసత్వములోనికి వెళ్ళటము, మరలా దేవునికి మొరపెడితే దేవుడు వారిని తిరిగి మరలా శాంతిలోనికి తీసుకొని రావటం. పాత నిబంధనలో ఉన్న 2 అంశాలలో మొదటి అంశం ఏంటంటే, ఎక్కడ చూసినా పాపము, విఫలత, దేవునికి అవిధేయమైన జీవితం. దేవునికి అవిధేయమైన జీవితమే. 2వ అంశం కూడా ఉంది. వీళ్ళు ఎంతగా అవిధేయులుగా జీవిస్తున్నా దేవుడు ఎల్లప్పుడూ వారిని వెతికే దేవుని కానీ, మరలా వారిని పట్టుకొని వారిని తన యొక్క రక్షణలోనికి ఉంచుకునే దేవునిగానే ఉన్నాడు. చూడండి, ఆదాము అవ్వలు పడిపోయారు, పాపంలో పడిపోయారు. దేవుడు వారితో ఏమన్నాడు తెలుసా? ఇదిగో నరు ఒక దినాన నీ యొక్క గర్భములో నుంచి రాబోయేవాడు ఆ యొక్క సర్పము యొక్క తల మీద కొట్టబోతూ ఉన్నాడు.
ధర్మశాస్త్రము మొదలుకొని రాబోతూ ఉన్న ఆ యొక్క లోకరక్షకుడు గురించి, లేకపోతే మనలను నీతిమంతులుగా మార్చటానికి ఎవరినైతే దేవుడు వాడుకొనబోతున్నాడో ఆ దేవుని కుమారుని గురించి ప్రారంభం నుంచి ఆయన చెబుతూ మనుషులను మరలా ఆయన వైపునకు ఆయన వెతుకుచు ఆయనను కాపాడే పనిలోనే ఉన్నాడు. మొదటి అంశం ఏంటంటే వాడు పాపమే, ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా అవిధేయత, ఎప్పుడు చూసినా ఇష్టానుసారమైన జీవితము, దేవునికి దూరంగా పారిపోతూనే ఉంటే దేవుడు ఆ మనుషుల్ని ఎమ్మడిపడి మరలా నా బిడ్డలు, నా యొక్క బిడ్డలు నేను సృష్టించుకున్నవారు. ప్రళయం వచ్చినప్పుడు అందరూ చనిపోయారు, ఆ 8 మంది మిగిలారు. అప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడంట, ఈ భూమి ఉన్నంత వరకు మరలా ఇలాంటి జలప్రళయాన్ని నేను తీసుకొని రాను. ప్రజల పట్ల ఆయనకున్న ఆసక్తి, తన ప్రజల పట్ల సరి అయిన సమయంలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించారు. మన క్రియల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడలేం, కేవలం యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సింది. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు? మనకు చాలా కారణాలు ఉండొచ్చు. నాకేదో ఒకప్పుడు బాగోలేదయ్యా, నేను ప్రభువుని నమ్ముకుంటే బాగైపోయాను. ఓకే, వెరీ గుడ్. ఇంకెందుకు నమ్ముకున్నావు? ఆయన నమ్ముకోవటం వల్ల నీకు నాకు కలిగే లాభం ఏంటి? పౌలు చెప్తున్నాడు కదా, క్రీస్తునందలి నువ్వు విశ్వసించుట ద్వారా నీవు నేను నీతిమంతులుగా తీర్చబడతాం. ఆ పరమ న్యాయాధిపతి ఎదుట మనం ఒక దినాన నిలబడాలి. ఆ పరమ న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నీవు నేను నీతిమంతులుగా తీర్చబడతాం. ఆయన యందల విశ్వాసము మనలను నీతిమంతులుగా తీరుస్తుంది. మళ్ళీ విశ్వాసం అంటే నేను దేవుని నమ్ముకున్నానండి కాదు. ఆ దేవుని, ప్రభువుని నమ్మటం అనగా ప్రభువు మీదే ఆధారపడి జీవించటం, ఆయన మీదే ఆధారపడి, వ్యక్తుల మీద కాదు, నాలాంటి సేవకుల మీద కాదు, లేకపోతే మందిరాల మీద కాదు. నేను ఫలానా చర్చికి వెళ్తేనే నాకు ఇది జరుగుతుంది, లేదా ఫలానా దగ్గరే నాకు ఇవి వస్తాయి కాదు. యేసుక్రీస్తు మీదే ఆధారపడి జీవించినప్పుడు ఆ యొక్క విశ్వాసం, ఆ నమ్మకము నీ యొక్క జీవితంలో నీతిమంతులుగా. అందుకని 22వ వచనం అంటాడు కదా, అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇక్కడ ఏ భేదము కూడా లేదు. కుల భేదము లేదు, మత భేదము లేదు, దేశ భేదము లేదు, రంగు భేదము లేదు. మన భారతదేశంలో ఉన్న పరిస్థితులకు మనం చూసినట్లయితే కుల భేదాలు ఎక్కడ చూసినా, క్రైస్తవ్యములోనికి వచ్చిన తరువాత కూడా కుల భేదాలు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట అలాంటి భేదాలు ఏమి లేవు. యేసు ప్రభు దగ్గర, దేవుని దగ్గర ఆ భేదం ఏమి లేదు. ఎవరెవరైతే ఆయనను నమ్ముతారో అతను గొప్పోడు కావచ్చు, పేదోడు కావచ్చు, ఎందరూ ఆయన నమ్ముతారో వారందరికీ కూడా ఆయన దేవుని నీతిని ఆయన అనుగ్రహించేవానిగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో నీతిమంతులుగా మార్చబడటం. ఇంకో మాటలో చెప్పాలంటే, ఒక అతను నిందితుడిగా ఉన్నాడు అనుకోండి, ఆ దేవుడు ఏం చేశాడంటే మన యొక్క నిందలన్నిటినీ పక్కన పడేసి యేసుక్రీస్తు అనే నీతిమంతుడిని పంపుట ద్వారా ఆయనను నమ్ముట వలన మనలనుగా చూడకుండా యేసుక్రీస్తు ద్వారా మనల్ని చూడటం ద్వారా మనము ఆయన దృష్టిలో నీతిమంతులుగా మార్చబడ్డాం. నీతిమంతుడు దేవుని సన్నిధిలో స్థిరంగా ఎదిగేవాడిగా ఉంటాడు. రెండవ విషయం మనం గమనించినట్లయితే, ఇందాక జ్ఞాపకం చేశాను కదా, అందరూ పాపం చేశారు, ఏ భేదము లేదు, అందరికీ శిక్ష ఉంది, అదే సమయంలో అందరికీ రక్షణ ఉంది. పాపము చేస్తే ఎలాగా? యూదుడని, గ్రీసు దేశస్థుడని, లేకపోతే క్రైస్తవుడని, లేకపోతే హిందువుడని, ముస్లిం అని, ఇంకొకడని ఏమి లేకుండా ఆయన శిక్షిస్తాడో, అదేవిధంగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు, ప్రభువు మీద విశ్వాసం ఉంచినప్పుడు అక్కడ కూడా ఏ భేదం లేదు. యూదుడైనా, క్రైస్తవుడైనా, హైందవుడైనా, ఇస్లామీయుడైనా, లేక ఆ కులపోడైనా, ఈ కులపోడైనా, ఏ పని చేసుకుంటున్న వాడైనా వీళ్ళందరూ కూడా నీతిమంతులు. వీళ్ళందరూ సమానమే దేవుని దృష్టిలో, ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారు,
అందరికీ కూడా ఆయన కృప చూపించే దేవునిగా ఉన్నాడు. అందుకే అంటాడు కదా 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే యేసు క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారు. యేసు క్రీస్తు ద్వారా మనము విమోచింపబడ్డాం. మనకి ఇక మన పాపాలకి సంబంధం లేదు. మన పాపాలను ఆయన క్షమించి వేశాడు. మన పాపాలకు మర్చిపోయాడు ఆయన. ఒక్కసారే 103వ కీర్తన 12వ వచనాన్ని కానీ మనం చదివినట్లయితే పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నాడు మన పాపాలు అంటాడు. మీ పాపములను నేను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకున్నాడు. ఒకసారి ఆయన సన్నిధిలో మనము ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే వాటిని ఎన్నటికీ జ్ఞాపకం ఉంచుకునే దేవుడు కాదు మన దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనలను విమోచన ద్వారా, మన పాపముల నుండి మనలను విమోచించుట ద్వారా, ఆయనే విమోచించుట ద్వారా, మన పాపాలకు మనమే బలి అర్పించలా, మన పాపల కోసం మనమే ప్రాయశ్చిత్తాన్ని చెల్లించలా. ఆయనే సమస్తాన్ని చేశాడు. ఆయనే మన కొరకు సమస్తాన్ని అనుగ్రహించడం ద్వారా నిన్ను నన్ను కూడా ఆయన విమోచించడం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మనలను తీర్చుచూ ఉన్నారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఒకప్పుడు పాపులమే. కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. అందరూ పాపం చేసిన వారమే. అయితే ఆయన మనకు మనంగా ఏమి చేయలేమని ఆయనకు తెలుసు. ఈ లోకంలో ప్రజలందరూ కూడా నేటి దినాలలో వాళ్ళ భక్తి, ఏ భక్తి అయినా సరే, వారి ప్రయత్నాలు ఏంటి? నాకు పుణ్యం రావాలి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వారు చేసే ఏ పనిలో అయినా ఏం వెతుక్కుంటారు? నాకు పుణ్యం కావాలి. 10 మందికి దానం చేస్తే నాకు పుణ్యం వస్తుంది, లేకపోతే దేవుడికి నేను ఏదో చేస్తే నాకు పుణ్యం వస్తుంది, దేవుడికి బలి అర్పిస్తే నాకు పుణ్యం వస్తుంది. మనం ఏదో చేసి తీసుకునేది కాదు ఆ పుణ్యం, లేకపోతే ఆ యొక్క నీతి కలిగిన జీవితం, ఆ విమోచన. ఆయనే మనలను విమోచించాడు. మన మీదకి రావాల్సిన శిక్షను తన కుమారుని మీద వేసి మనలను దాని నుంచి విమోచించడం మాత్రమే కాకుండా మనలను నీతిమంతులుగా తీర్చిన దేవుడు ఆయన. ఒక న్యాయాధిపతిగా ఆయన నీతిమంతులుగా మన గురించిన తీర్పు తీర్చుచూ ఉన్నప్పుడు ఇక ఎవరూ కూడా మన మీద శిక్ష విధించలేరు. మనం నిజంగా ఆయన నమ్ముతున్నాము. ఆయన యందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా మార్చబడతాం. వారం వారం బలలో పాలు పొందినంత మాత్రాన నీతిమంతులుగా మార్చబడలేము. బలలో మనం పాలు పొందుతున్నాము అంటే అర్థము మనము ఆయన ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాము గనుక ఆయనను స్తుతించటానికి బలలో పాలు పొందుతున్నాం. ఇది తాగేస్తే మనం పరిశుద్ధులం అయిపోం. చాలామందికి అదొక మూఢనమ్మకం. క్రీస్తులోకి వచ్చినా కూడా మూఢనమ్మకం ఏంటంటే, చాలామందికి మనం వెళ్ళిపోయి రొట్టె తినేసి ద్రాక్షారసం తాగేస్తే మన పాపాలన్నీ పోతాయి, అమ్మాయి ఇంక ఈ నెలంతా హాయిగా బతకొచ్చాను. అందుకని చర్చిల్లో చూడండి, కొన్ని చర్చిల్లో మొదటి ఆదివారం చర్చికి వస్తారు, కానీ మిగిలిన 3 ఆదివారాలు జనం తక్కువ ఉంటారు చర్చిలు. మొదటి ఆదివారమే వస్తారు చర్చిలకి కొన్ని చర్చిల్లో, మిగిలిన రోజులు తక్కువ ఉంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? మొదటి ఆదివారం రొట్టెస్తారండి. ఆ రొట్టె తినేసామంటే ఏమైపోతాం? మనం పరిశుద్ధులం అయిపోతాం. ఆయన నిన్ను ఆల్రెడీ విమోచించాడు. ఆ రొట్టె ఎందుకు తింటున్నామంటే, ఆ ద్రాక్షారసం ఎందుకు పుచ్చుకుంటున్నామంటే, ఆయన రక్తంలో నిన్ను నన్ను కడిగాడు అని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన మీద పడవలసిన దెబ్బలు, మన మీద పడవలసిన శిక్ష అంతా ఆయన మీద వేయబడింది. మన శిక్ష అంతా ఆయన తీసుకొని తద్వారా మనలను విమోచించాడు, మనలను నీతిమంతులుగా మార్చాడు అనే దానిని జ్ఞాపకము చేసుకుంటూ ఆయనను స్తుతించటానికి ఆ బలలో మనం పాలు పొందుతున్నాం. చాలా పర్యాయాలు బలలో పాల్గొనడం కొంతమందికి ఒక మెడిసిన్ లాంటిది. దాంట్లో పాల్గొంటే నా జబ్బులు పోతాయండి, అందుకని పాల్గొంటున్నా. అది అబద్ధం. దాంట్లో పాల్గొంటే జబ్బులు ఎందుకు పోతాయి? కేవలము మన విశ్వాసము అలాంటి వాటి గురించి ఉంది కాబట్టే, తప్పుడు విశ్వాసంలో ఉన్నాం కాబట్టి మనకి సరి అయిన అవగాహన లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విశ్వాసము ద్వారా, క్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాడని చెప్తున్నాడు. ఆ తర్వాత 25, 26 వచనాల్లో అంటాడు కదా, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని యేసు క్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునయుండుటకు ఆయన అలాగు చేశాను. యేసుప్రభు మరణం ఏదో సీక్రెట్గా జరగల. ఆయన ఏదో పరలోకంలో అన్నీ చేసేసేసి అన్నీ చేశాను మీకోసం, ఏం పర్వాలేదు, మీరు నీతిమంతులు అయిపోయారు అనలా. బాహాటంగా చూపించాడు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శిలువ మరణం. ఏ పాపము ఎరుగని దేవుని కుమారుడు మానవ పక్షంగా ఆ సిలువెక్కి ఆయన దాని మీద చంపబడటం, ఆయన కార్చిన రక్తం, దీనిని బాహాటంగా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. నీవు నేను నీతిమంతులుగా మార్చబడ్డామని చూపించటానికి దేవుడు యేసు క్రీస్తు యొక్క ఆ శిలువ ఉదంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీవు నేను నీతిమంతులుగా మార్చబడాలి అంటే నమ్మితే సరిపోద్ది మన వైపు నుంచి. కానీ దేవుని వైపు నుంచి ఏంటో తెలుసా? తన కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు ఆయన. మనకు ఉచితమే, మనకి కేవలం విశ్వసిస్తే చాలు. కానీ ఆయన దాని వెనక తన కుమారుణ్ణి బలి అర్పించాడు. చాలా పర్యాయాలు మనం ఉచితమే అని చెప్పి ఇష్టానుసారంగా చేసుకుంటాం, అని దాని వెనక ఎంత వెల చెల్లించబడిందో. ఒకరోజు ఒక తండ్రి తన కుమారుణ్ణి అడిగాడంట, నీకు ఏ బహుమానాలు కావాలో కోరుకో అని. కుమారుడు పెద్ద లిస్ట్ రాసి ఇది 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 పెద్ద చాలా రాశాడంట. దాన్ని లెక్కేస్తే చాలా పెద్ద కాస్ట్, విలువ చాలా ఎక్కువ అయిపోతుంది. ఒకసారి తండ్రి చూసుకొని అనుకున్నా అంట, అసలు ఇవన్నీ వాడికి అవసరమే లేదు, ఎక్కడెక్కడో చూసి కావాలనుకుంటున్నాడు. సరే అయినా కానీ అడుగుతున్నాడు కదా అని కొనిచ్చాడంట. అవి కొనిచ్చిన కొంతకాలానికి ఎక్కడ ఉన్నాయంటే ఆడ ఒక మూలలో పడిపోయాను, ఇల్లంతా చల్లా చెదురుగా పడిపోయాను, ఇంకా పనికి రాకుండా అయిపోయాను. కారణం ఏంటో తెలుసా? తండ్రి ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో వాటిని కొని బహుమానముగా కుమారుడికి ఇస్తే, వెల చెల్లించి దొంగతనం చేస్తే అలా తండ్రి వెల చెల్లించి తీసుకొని వచ్చిస్తే ఈ కుమారుడికి దాని విలువ తెలియలా, అన్ని పాడు చేసి అక్కడ పడేశాడు. చాలా పర్యాలు మన క్రైస్తవ జీవితం కూడా అలానే ఉంటుంది. ఆయన నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చటానికి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? యేసు క్రీస్తుని ఆ శిలువ మీద ఆయన బలిగా అర్పించాడు, వెల చెల్లించాడు, ప్రాణము పెట్టబడింది. అదేదో సులువైంది కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు రక్షణ ఉచితమే, దాని వెనక చెల్లించబడిన వెల చాలా గొప్పది. మనం ఎప్పుడైతే దానిని జ్ఞాపకం చేసుకుంటామో రక్షణ విషయంలో మనము జాగ్రత్తగా జీవిస్తాం, మన జీవితమును చాలా జాగ్రత్తగా గడుపుతాం. రూపాంతరం ఎప్పుడు ప్రారంభమైందంటే మన జీవితంలో ఎప్పుడైతే ఆయన యందలి విశ్వాసం ఉంచుతామో అక్కడ నుండే మన జీవితంలో రూపాంతరం ప్రారంభమైంది. అది ఎక్కడి వరకు తీసుకొని వెళ్తుందో తెలుసా? రూపాంతరం ఇప్పుడు మనం అనుకున్న వెంటనే అది ఎండ్ అయిపోదు. మనం ఒక దినాన క్రీస్తు సారూప్యంలోనికి మారునంతగా రూపాంతరం చెందుతాం. దాని కొరకు మనం ప్రయాసపడాలి, దాని కొరకు మనం జీవించబద్దులమై ఉన్నాం. అలా జీవించాలంటే ఎప్పుడు జీవించగలమో తెలుసా? మనల్ని దేవుడు ఏ స్థితిలో నుండి ఈరోజు ఏ స్థితిలో ఉంచాడు. నేనంటుంది
పేదోళ్ళుగా ఉండి గొప్పోడుగా ఉంచాడని కాదు, పాపములో నుండి మనల్ని ఎక్కడ ఉంచాడు? నీతిమంతులుగా మార్చాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. మరణములో నుండి జీవములోనికి తీసుకొని వచ్చాడు. ఒకప్పుడు ఆయన లేని వారముగా ఉన్నాం, ఇప్పుడు ఆయనను కలిగిన వారంగా దేవుని బిడ్డలముగా మనం జీవించుతూ ఉన్నాం. మనల్ని ఆయన ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి తెచ్చాడో అనే కృతజ్ఞత కలిగిన హృదయం మనకుందనుకోండి, ఖచ్చితంగా ఆయన బిడ్డలముగా ఈ భూమి మీద జీవిస్తాం. మనకు అహం ఉండదు. ఆ తర్వాత వచనాలలో అదే మాట్లాడుతున్నాడు. 27వ వచనం నుంచి మనం చూసినట్లయితే 31వ వచనం వరకు, అతిశయ కారణం ఎక్కడా? నన్ను నేనే నేను అతిశయించుకుంటానా? నా ద్వారానే ఈ రక్షణ నా సొంతగా నేను సంపాదించుకున్నాను. కొంతమంది అంటారు, నేను దేవుణ్ణి వెంబడించడానికి అన్నీ వదిలిపెట్టేసి వచ్చేసానండి. పెద్ద గర్వంగా చెప్పుకుంటారు అందరూ. ఏందో దేవుడు తక్కువైనట్టు అవన్నీ ఎక్కువైనట్టు చెప్తారు చాలామంది. సాక్ష్యం చెప్తుంటారు కొన్నిసార్లు, నేను దేవుణ్ణి వెంబడించాను, లేకపోతే నేను ప్రభు సేవకు వచ్చాను, నాకు నెలకి 50,000 60,000 జీతం ఉండేది, ఆ జీతాన్ని కూడా వదిలిపెట్టేసి నేను దేవుణ్ణి వెంబడించానంట. అంటే వీళ్ళ దృష్టిలో దేవుడు గొప్ప, జీతం గొప్ప అంటే చివరికి అర్థమైంది ఏం తెలుసా? వాళ్ళు చెప్పే విధానం చూస్తే జీతమే గొప్ప. పౌలు కూడా చెప్తున్నాడు, నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు కావాలంటే నేను కూడా అతిశయించవచ్చు, కానీ ఏవేవైతే నాకు లాభకారణములు అయి ఉన్నాయో ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు కదా, దేవుని యొక్క నీతి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేని కొరకు అంత పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. అంటే ఏదో నేను గొప్పవాడిని అయిపోవాలని ఆయన అనుకోవట్లేదు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొని క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. ఏం చేస్తున్నాడంట? తర్వాత వచనంలో అంటాడు కదా, దానికోసమని ఏమేమి తను వ్యర్థపుచ్చుకుంటూ ఉన్నాడో, ఏవేవి వదిలేసుకుంటున్నాడో వాటన్నిటిని గురించి మాట్లాడుతున్నాడు. అవును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీతి నిమిత్తము, ఆయన మనకిచ్చే నీతి నిమిత్తము మనదేం లేదు, అక్కడ మనం చేసింది ఏం లేదు. అందుకే పౌలు అంటాడు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలలో ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ అతిశయముల గురించి, లేకపోతే నేను దేని గురించి అయినా అతిశయం చూపించాలంటే దేని గురించి చూపించాలంటాడో తెలుసా? చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. నీవు నేను అనుభవించే రక్షణ దేవుడు మనకిచ్చిన వరం. నేనేదో భక్తిపరుడని రక్షింపబడలా, నేనేదో చర్చికి వస్తున్నానని రక్షింపబడలేదు, లేకపోతే నేనేదో మంచి పనులు చేస్తున్నానని రక్షింపబడలేదు. దేవుడు పాపినైన నన్ను చూశాడు, నా కొరకు తన కుమారుని బలిగా అర్పించాడు. నేను ఎప్పుడైతే ఆ ప్రభువు మీద ఆయన యొక్క శిలువ మరణమును జ్ఞాపకము చేసుకుంటూ నేను విశ్వాసం ఉంచానో, నా విశ్వాసమును బట్టి ఆయన నన్ను నీతిమంతుడిగా మార్చాడు. ఇంకా అంటాడు కదా 9వ వచనం చూడండి, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును ఏం పడలేడంట? అతిశయపడ వీలు లేదు. నేను ఇంత చేశానండి దేవుడి కోసం, ఈరోజు నేను అలా ఉన్నానంటే నేను దేవుడి కోసం ఎంతో చేశానండి, అది పూర్వీకులు చేశారండి. కాదు, దేవునికి నువ్వు వ్యక్తిగతంగా కావాలని ఆయన ఎదురు చూశాడు. నీ కొరకు వ్యక్తిగతంగా దేవుడు తన కుమారుని బలిగా అర్పించాడు. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో కూడా చూడండి, దేని గురించి మనం అతిశయించాలని మాట్లాడుతూ ఉన్నాడంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఆయన సన్నిధిలో ఉన్నామంటే అదేదో మన గొప్పతనం కాదు. నీవు నేను రక్షింపబడ్డామంటే అదేదో మన భక్తి జీవితం కాదు. చాలా పర్యాయాలు మనం బహుశా మన రక్షణను బట్టి మనం అతిశయపడుతున్నామా? అదే 2 కొరింథీ పత్రికలోను 12వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు కదా, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియును నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే సంతోషముగా అతిశయపడుదును. క్రీస్తు విషయములో అతిశయపడేవానిగా తన గురించి తను మాట్లాడుకుంటూ ఉన్నాడు. సంగమా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుడు లేకుండా, క్రీస్తు లేకుండా మనందరము నశించిపోయాం. క్రీస్తు లేనిదే మనందరము నశించిపోయాం. ఇందులో ఎవడు అని భేదము లేదు. నీ భక్తి నా భక్తి కాదు. అందరము నశించిపోయాం, అందరం పాపములో ఉన్నాం, ఎవడనూ నీతిమంతులు లేడు. అలాంటి మనలను దేవుడు వెతకి వచ్చి తన కుమారుడైన యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనలను నీతిమంతులుగా మార్చాడు. ఆయనే తన కుమారుని బలిగా అర్పించుట ద్వారా, మన యొక్క వెల చెల్లించుట ద్వారా ఆయన మన పక్షముగా ఆయన మనకు నిలబడిన వానిగా ఉన్నాడు. నీవు నేను దానిని గ్రహిస్తూ ఉన్నామా? కొంతమంది అనుకుంటారు, నేను చర్చికి వెళ్ళటమే గ్రేట్, నేను వెళ్తేనే దేవుడు బతుకుతాడు అన్నట్టు వెళ్తారు కొంతమంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు అదే అనుకుంటారు, నేను చర్చికి వెళ్తే నన్ను బట్టి దేవుడు క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారని ఫీల్ అయ్యి హ్యాపీ అవుతాడు అనుకుంటారు. ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి నీవు నేను రక్షింపబడి ఆయన సన్నిధిలో ఆనందించాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టే నీ కొరకు నా కొరకు తన కుమారుని బలిగా అర్పించాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ రక్షణ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీవు నీతిమంతుడిగా మార్చబడటానికి గురించి నువ్వేమనుకుంటున్నావు? అదేదో నువ్వు చేసే ఉపవాస ప్రార్థన వల్ల నీతిమంతుడిగా మార్చబడ్డావా? చాలామంది ఉంటారు, నేను ఉపవాస ప్రార్థన చేసి నీతిమంతుడిని అయిపోతాను. ఎట్టి పరిస్థితుల్లో నీ ఉపవాస ప్రార్థన దేనికి తీసుకెళ్ళాలంటే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని మీద ఆధారపడి దేవుని నీతి కొరకు దేవుడు మనకిచ్చే నీతిని సంపాదించుకోవటానికి ఆయన సన్నిధిలో ప్రార్థనే చేసేది. ఆయన అందరూ విశ్వాసం ఉంచుతాం, కానీ నిన్ను నీతిమంతుడిగా మార్చగలిగిన వాడు దేవుడు మాత్రమే. నీ ప్రార్థనతో కొనుక్కోలేవు. అందుకని 21వ వచన ప్రారంభంలో అంటాడు కదా, ఇట్లుండగా, ఇప్పుడు దాకా పాపం గురించి మాట్లాడు 20వ వచనం వరకు లోకం ఇట్లుండగా, ధర్మశాస్త్రపు నీతి సరిపోకుండా ఉండగా, ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడలేము, కానీ ఆ ధర్మశాస్త్రము పాపము ఎట్టిదో మనకు తెలియచేసింది. ఇట్లుండగా దేవుడు ఏం చేశాడో తెలుసా? ధర్మశాస్త్రం వలన నీతి కాక వేరొక నీతి, అది ప్రభు అయిన యేసు క్రీస్తునందల విశ్వాసము ద్వారా మనకు కలిగే నీతినిచ్చాడు. ఈ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ యేసు ప్రభుని దేని కొరకు నమ్ముకున్నావు? ఈరోజు ఈ ప్రశ్న వేగి తప్పటం లేదు. ఒకానొక కాలంలో ఏం ప్రశ్న వేసేవాళ్ళో తెలుసా? కొంతమంది క్రైస్తవులో లేకపోతే ఇంకెవరిని కనబడితే మీరు ప్రభువుని నమ్ముకున్నారా అనేవాళ్ళు. కానీ ఈరోజు ఏం ప్రశ్న వేయాలో తెలుసా? చర్చికి వచ్చే వాళ్ళని అడగాలి, మీరు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు? ఒక్కొక్కరిని ఒక చిన్న తెలకాయతం ఇచ్చి మీరు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు రాయండి అంటే ఎంతమంది ఎన్ని ఆన్సర్లు రాస్తారో. ఆయన నమ్మితే కష్టాలే ఉండవంటాయా, అందుకని నమ్ముకున్నాం. ఈ లోకంలో ఎవ్వరూ చేయలేనిది మన తండ్రి అయిన దేవుడు చేసింది ఏంటో తెలుసా? తన కుమారుని నీకై నాకై బలిగా అర్పించుట ద్వారా, ఆయనను బట్టి ఆయన ద్వారా మనలను నీతిమంతులుగా మార్చాడు, నిరపరాధులుగా మార్చాడు. ఆయన ఎదుట మనము ధైర్యముగా నిలబడేటట్లుగా మనల్ని నిలవబెట్టాడు. దీనికంటే ఈ లోకంలో మనకు కావాల్సింది ఏమీ లేదు. ప్రియ సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను నీతిమంతుడుగా మార్చి ఉండగా, దాని కొరకు వెల చెల్లించి ఉండగా,
దానిని మనము ఏదో ఆషామాషాగా తీసుకొని ఆదివారపు భక్తి చేస్తూ మిగిలిన దినాలలో అసలు ఆయన ఎవరో అన్నట్టుగా జీవిస్తున్నామా? ఒకసారి పేతురు పత్రిక మనం చూసి ముగించుకుందాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు. 2 పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞల నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. ఎవరెవరైతే నీతిమంతులుగా మార్చబడిన తర్వాత మరలా వెనక్కి కొట్టుకొని పోతారో వాళ్ళ గురించి రాయబడుతుంది. ఈ విషయాలు మరలా రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. కానీ ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అంటూ ఒక సామెత చెబుతున్నాడు. నీతిమంతులుగా తీర్చబడిన వారు, నీతి మార్గములోనికి వచ్చిన వారు, వారు లోకములో చిక్కుబడిపోయి లోకము చేత వాళ్ళు జయించబడిపోయి ఇక ఆ యొక్క నీతి కలిగిన జీవితాన్ని, దేవుని ఇష్టమైన జీవితాన్ని అనుభవించకపోతే వారి విషయంలో జ్ఞాపకం చేస్తూ అలా తొలగిపోవట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే మేలు. 22వ వచనం చూడండి ఏం చెబుతుందో. కుక్క తన వాంతికి తిరుగునట్టు, రెండోది కడుగబడిన పంది దొర్లుటకు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించాను. ఒకరోజు అంటే ఒక పిల్లోడు ఒక రోడ్లో వెళ్తుంటే ఒక పంది పిల్ల కనపడిందంట. బాగా బురద పూసుకొని, బురద అంటే దానికి ఎంజాయ్ కదా, బాగా బురద పూసుకొని కనపడిందంట. వాడేం చేశాడంటే దాన్ని తీసుకొని వచ్చి నీట్గా స్నానం చేసి, ఈ మధ్య కుక్కలకి, పిల్లులకి, కుక్కలకి, లేదా పందులకి అన్నిటికీ బట్టలు కూడా కుట్టిస్తున్నారు తెలుసా, టీవీలో కూడా చూస్తుంటాం కదా. సో అలాగా వాడు నీట్గా మంచిగా బట్టలు కుట్టించి, మంచి బట్టలు కుట్టించి పంది పిల్లకి బాగా రెడీ చేశా అంట. రెడీ చేసి రోడ్లో తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆ పక్కన బురద కనపడింది. ఇన్ని రోజులు ఇంట్లో పెరిగిందేమో బురద అనేది ఏంటో, ఆల్రెడీ బురదలో బొర్లిందే కదా, అది అలవాటు ఉంది, దాంట్లో ఉంటే ఎంత బాగుంటుందో దానికి తెలుసు. సో బురద కనపడిన వెంటనే మంచి బట్టలు వేసి తీసుకెళ్తున్నాడు, కాస్ట్లీ బట్టలు కుట్టించాడు. వీడి చేతిలో నుంచి లాక్కొని పోయి బురదలో బొరలాడిందంట. ఎట్లుంటుందో అడిగి అడిగినోడికి, ఎంత ప్రేమగా పెంచుకుంటున్నాడు దాన్ని. చాలాసార్లు మన బతుకులు కూడా అంతే కదా. ఆయన నిన్ను నన్ను ఎంత ప్రేమించాడో తెలుసా? తన కొడుకుని నీ కోసం నా కోసం, మన భాషలో చెప్పాలంటే చంపేసి అంతగా ప్రేమించాడు. నిన్ను నన్ను తన బిడ్డలుగా చేసుకోవటానికి తన బిడ్డను ఆయన చంపేసే అంతగా, తన ఏకైక కుమారుణ్ణి, బైబిల్ అదే చెప్తుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడంటే తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు బలిచ్చే అంతగా ప్రేమించాడు. అంత ప్రేమించి నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చిన తర్వాత ఆయన నీతిలో నడవవలసిన మనము ఆయన నీతిలో వదిలిపెట్టి మళ్ళా బురదలోకి వెళ్ళిపోయామనుకోండి. అదే ఈ సామెత గురించి పేతురు భక్తుడు జ్ఞాపకం, నిజమైన సామెత అంటది. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు బలలో పాల్గొనబోతున్నాం. ఇదేదో అద్భుతం జరుగుతుందని పాల్గొవద్దు. ఆయన ఆల్రెడీ నీ జీవితంలో అద్భుతం చేశాడు కాబట్టి ప్రభు బలలో పాలు పొందుచు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన చేసిన అద్భుతం ఏంటో తెలుసా? బురదలో ఉన్న నన్ను ఆయన తీసుకొచ్చి నా బురద ఆయన పూసుకొని నన్ను శుభ్రం చేశాడు. నా బురదంతా ఆయన బిడ్డ మీద వేసి, నేను పొందాల్సిన శిక్ష అంతా ఆయన బిడ్డ మీద వేసి నన్ను శుభ్రం చేసి నన్ను నీతిమంతుడిగా మార్చాడు. ఆయన రక్తంలో నన్ను కడిగాడు. నీవు నేను నీతిమంతులం. దీనికంటే ఇంక గొప్పదేం లేదు. నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించు, ఎన్ని కార్లు సంపాదించు, ఎంత ధనం సంపాదించు, ఓకే, దేవుడు నీకు ఇస్తే హాయిగా బతకొచ్చేమో. కానీ అవి నిత్యత్వంలోకి నేను తీసుకెళ్ళవు, నిత్యం నీతో ఉండవు. అవన్నా నీ నుంచి పోతాయి, నువ్వన్నా వాటి నుంచి వెళ్ళిపోవాలి.
కానీ నీతో నిత్యము ఉండేది ఆయన ఇచ్చే ఆ యొక్క నిత్య జీవం, ఆ నీతి కలిగిన జీవితం. ఆ నీతిమంతుడిగా తీర్చబడిన తరువాత ముందు ఇంకా ఏ విధముగా ఆ ప్రభువులో ఎదగాలో 4వ అధ్యాయంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఇక మధ్యాహ్నపు వేళ మనకు జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం. ఎన్నో ప్రయత్నాలు లోకంలో చాలామంది చేస్తున్నారు నీతిమంతులుగా మార్చబడాలని, కానీ అసాధ్యం. ఒకే ఒకటి దేవుడే చేశాడు. కేవలము దాని యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీవు నేను నీతిమంతులుగా మార్చబడతాం.